ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు. జై మసీకి. మరి ఈ యొక్క జూలై మాసపు చివరి పునరుత్థాన దినమందు ఈ 3వ ఆరాధనలో, హిందీ ఆరాధనలో పాలు పంచుకోవడానికి మీ అందరి మధ్యలోనికి మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిని తీసుకురావడానికి దేవుడు మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినమందు ఈ యొక్క జరిగిన 2 ఆరాధనలో దేవుడు మనకు ఎంతో సహాయం చేసి ఆయన నడిపించాడు. మరి 3వ ఆరాధనలో కూడా దేవుని యొక్క నడిపింపును మనం కోరుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సాయంకాల సమయమందు ప్రభా ఈ యొక్క 3వ హిందీ ఆరాధనలో మేమందరము ఈ విధంగా చేరి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మరి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరచడానికి మీరు మా పట్ల చూపించిన మీ ప్రేమను బట్టి వందనాలు. జరగనైనటువంటి ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడుగా ఉండండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ దాసుని బలపరిచి మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మీ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి మీ వాక్యం చేత తృప్తిపరచవలసిందని వేడుకొంచున్నాను. లైవ్లో జాయిన్ అయినటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని ప్రభావ సకాలంలో జాయిన్ అయ్యి ప్రభావ మరి నన్ను మీ వాక్య ఆశీర్వాదపు దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయవలసిందని వేడుకొంచు. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఏ ఇష్యూ రాకుండా ప్రభావ టెక్నికల్గా ఏ ప్రాబ్లం రాకుండా మీరే సహాయం చేసి నడిపించవలసిందని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. పాటలు పాడి దేవుని నామాన్ని మనం మహింపర్దాం. పాటల పుస్తకంలో నుంచి పరంపితా కి హమ్ స్తుతి గాయే వహీ హై జో బచాతా హమే, ఈ పాట పాడుతూ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें. परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें. सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा. परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें. धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में. धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में. संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जया ललकारे. परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें. माँ की तरह उसने दी तसल्ली, दुनिया के कतरों में छोड़ा नहीं. माँ की तरह उसने दी तसल्ली, दुनिया के कतरों में छोड़ा नहीं. निर्मल दूध है वचन का दिया, और दिया हमको अनंत जिंदगी. परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें. सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा. परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें. जय बोले यीशु मसीह की. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి మనము దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. రాజా उनका राजा యేసు రాజా, జగత్ మే రాజ్ కరేగా, హల్లెలూయా హల్లెలూయా, उसका धन्यवाद करो అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మనం మహింపడతాం. రాజాओं का राजा యేసు రాజా, जगत में राज करेगा. हालेलुया हालेलुया, उसका धन्यवाद करो. राजाओं का राजा यीशु राजा, जगत में राज करेगा. हालेलुया हालेलुया, उसका धन्यवाद करो. यहोवा का धन्यवाद करो, क्योंकि वो भला है. उसकी करुणा सदा की है, उसका धन्यवाद करो.
यहोवा का धन्यवाद करो, क्योंकि वो भला है। उसकी करुणा सदा की है, उसका धन्यवाद करो। राजाओं का राजा यीशु राजा जगत में राज करेगा। हालेलुया हालेलुया, उसका धन्यवाद करो। जो प्रभुओं का प्रभु है, उसका धन्यवाद करो। उसकी करुणा सदा की है, उसका धन्यवाद करो। जो प्रभुओं का प्रभु है, उसका धन्यवाद करो। उसकी करुणा सदा की है, उसका धन्यवाद करो। राजाओं का राजा यीशु राजा जगत में राज करेगा। हालेलुया हालेलुया, उसका धन्यवाद करो। जो ईश्वरों का परमेश्वर है, उसका धन्यवाद करो। उसकी करुणा सदा की है, उसका धन्यवाद करो। जो ईश्वरों का परमेश्वर है, उसका धन्यवाद करो। उसकी करुणा सदा की है, उसका धन्यवाद करो। राजाओं का राजा यीशु राजा जगत में राज करेगा। हालेलुया हालेलुया, उसका धन्यवाद करो। राजाओं का राजा यीशु राजा जगत में राज करेगा। हालेलुया हालेलुया, उसका धन्यवाद करो। జయ బోలో యేసు మసీకి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆరాధనకు మనం వెళ్ళబోయే ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మనము అందరము కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనలో నుంచి 214వ పేజీ. పేతురు ఈ విధంగా రాస్తున్నాడు ఇక్కడ. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మహిమోన్నతులవగు మా దేవ, మీకు వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయమందు పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించే భాగ్యం ఇచ్చారు. మీ వాక్యం ద్వారా మిమ్మల్ని తండ్రి మేము ఆరాధన చేయగలగడానికి మా హృదయాలను తెరవండి. నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నా తలంపులు, ఉద్దేశములు, ఆలోచనలు కాదు ప్రభా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీ ఆరాధనకై సిద్ధపరచవలసిందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పేతురు ఇక్కడ మనతో చెప్తున్నాడు, మీ యొక్క వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యమైనటువంటి మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచన పొందలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా ఏ దోషము లేని నిర్దోషమైనటువంటి, ఏ కలంకమును లేని నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి, విమోచన పొంది ఉన్నారని మీకు తెలుసు కదా. మీ యొక్క వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యమైనటువంటి మీ యొక్క వ్యర్థ ప్రవర్తన, అనగా మీ యొక్క వారసత్వంగా సంక్రమిస్తున్నటువంటి మీ యొక్క వ్యర్థమైనటువంటి పాప స్వభావమును
మీరు విడిచిపెట్టినట్లు, మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టినట్లు వెండి బంగారములు చేత మీరు ఆ యొక్క వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టలేదు. క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అక్షయమైనటువంటి అమూల్యమైనటువంటి విలువ కట్టలేనటువంటి అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల రక్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిర్దోషమైనటువంటి రక్తము చేత మీరు విమోచన పొంది ఉన్నారు. ఆ యొక్క రక్తము ఎప్పుడైతే మనము దానిని ఆశ్రయించామో, కల్వరి శిలువ మీద నా పాపము కొరకు నా ప్రభువు ఆయన తన యొక్క నిర్దోషమైన అమూల్యమైనటువంటి వెలకట్టలేనటువంటి ఆ యొక్క రక్తాన్ని చిందించాడు అని మనం విశ్వసించాము. ఆ యొక్క రక్తము మనల్ని మన యొక్క వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని విమోచించింది, విమోచన మనకు కలిగించింది. అందుకని మనము ఈ సాయంకాల సమయమందు దేవునిని మనము ఆరాధింపబద్ధులమైన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎప్పుడైతే మన మీద కప్పబడిందో, ఆ కప్పబడినటువంటి రక్తము ద్వారా మన యొక్క వ్యర్థ ప్రవర్తన నుండి, పాప నైజం నుండి, పాప స్వభావం నుండి మనం విమోచించబడి గొర్రెపిల్ల రక్తంలో మనము కడగబడి పరిశుద్ధంగా మనం మార్చబడ్డాం. ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తం చేత మనము విమోచనము సంపాదించుకోగలిగాము అనేది మనము జ్ఞాపకం చేసుకుని ఈ సాయంకాల సమయంలో మనము దేవునిని ఆరాధించవలసిన వారమైన, దేని చేత మనము ఆ యొక్క వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచించబడ్డాము అంటే అది అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. ఆ యొక్క రక్తము మన కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన చిందించడాన్ని బట్టి ఆ యొక్క వెలకట్టలేనటువంటి బహుమూల్యమైనటువంటి ఆ యొక్క క్రీస్తు రక్తము మన యొక్క ప్రతి పాపం నుంచి కూడా మనకు విడుదల కలగచేసి ఆయనను మనము ఆరాధన చేయడానికి మనకు విమోచనము ఆయన కలిగించినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ రక్తాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయించామో, ఆ రక్తాన్ని ఎప్పుడైతే మన మీద కప్పబడిందో, ఆ నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము మన యొక్క పాప దోషమును అది కప్పివేసి మన పాపముల నుంచి మనకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించింది, మనకు విమోచనము కలిగించింది అనే విషయాన్ని మనమందరం ఒక జ్ఞాపకం చేసుకుని దేవునిని మనం ఆరాధించవలసిన వారమైన, మీకు 2008 సంవత్సరంలో ముంబై పట్టణంలో నవంబర్ నెలలో తీవ్రవాదులు దాడి చేశారు. 26/11/2008 ఆ దాడి జరిగినప్పుడు ముంబై పట్టణంలో మరి రైల్వే స్టేషన్ మీద, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని స్థలాల మీద వారు దాడి చేశారు. అయితే ఆ సంఘటనలో తాజ్ హోటల్లో కూడా తీవ్రవాదులు దాడి చేశారు. ఆ తీవ్రవాదులు ఆ విధంగా దాడి చేసిన సమయంలో ఆ హోటల్లో మరి అనేక మంది ఆ సంఘటనలో మరణించారు. అయితే బ్రతికినటువంటి కొంతమందిని, ప్రాణాలతో బయటపడినటువంటి కొంతమందిని మరి ఇంటర్వ్యూ కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ వారు చేశారనమాట. ఆ విధంగా ఒక వ్యక్తిని వారు ఇంటర్వ్యూ చేస్తుండగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తిని అడుగుతున్నారు, అయ్యా మీరు ఏ విధంగా ఆ సమయంలో ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితుల్లోంచి, ఆ ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితుల్లోంచి మీరు తప్పించుకోగలిగారు, ఆ తీవ్రవాదులు మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు ఎలా ప్రాణాలతో బయటపడగలిగారు అని వీళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, నేను కూడా ఆ హోటల్లో నా చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళతో కలిసి నేను కూడా ఆ హోటల్లో ఉన్నాను. అకస్మాత్తుగా ఈ తీవ్రవాదులు గన్స్ తీసుకుని వాళ్ళు మా మీద దాడి చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరుపుతున్నారు. ఎవరిని కాలుస్తున్నారో, ఎందుకు కాలుస్తున్నారో మాకు అర్థం కానిటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. అయితే నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు కాలుస్తున్నారు. నేను కింద పడిపోయాను. అదే సమయంలో నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా నా మీద పడిపోయాడు. అతనికి బుల్లెట్ తగిలింది, నాకు తగలలేదు. అతనికి ఎప్పుడైతే బుల్లెట్ తగిలి నా మీద పడిపోయాడో అతని యొక్క రక్తం అంతా కూడా నా మీదకి అది చిందించబడింది. ఈ తీవ్రవాదులు మమ్మల్ని పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళు నా మీద పడినటువంటి ఆ యొక్క రక్తాన్ని చూసి నేను చనిపోయాను అని చెప్పి నన్ను విడిచిపెట్టి నేను మృతి చెందని అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా నేను నా మీద కప్పబడినటువంటి ఆ యొక్క రక్తం చేత నేను రక్షించబడ్డాను. ఒకవేళ నా మీద కనుక ఆ వ్యక్తి పడి ఉండకపోతే, అతని యొక్క రక్తం కనుక నా మీద అది పడి ఉండకపోతే నన్ను వాళ్ళు చంపేసి ఉండేవారు. ఈరోజు నేను బ్రతికున్నానంటే అది నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క రక్తము అది నా మీద కప్పబడటాన్ని బట్టి నేను రక్షించబడ్డాను, నేను బ్రతికి ఉండగలిగాను అని ఆ వ్యక్తి తెలియచేశాడు. ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితాలని కనుక మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఆయన మన జీవితాల్లో చేసింది అదే. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనము నిత్య నాశనానికి మనం వెళ్ళిపోకుండా, లేకపోతే నిత్యమైనటువంటి ఉగ్రతలోనికి మనం వెళ్ళిపోకుండా మనల్ని అది రక్షించింది. ఎప్పుడైతే కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు ధారపోసారో, ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు
ఆఖరి రక్త బిందువు మట్టుకు ఆయన చిందించారో, ఆ నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తము మన మీద ఎప్పుడైతే కప్పబడిందో, మనము నిత్య ఉగ్రతకు మనం వెళ్ళిపోకుండా, నిత్య నాశనానికి మనము అప్పగించబడకుండా, మనము నిత్య రాజ్యంలోనికి, దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి మనము చేర్చబడ్డానికి ఆ రక్తము మనకెంతో సహాయం చేసింది. మీరు కనుక ఐగుప్తులో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమాకాండంలో 10 తెగుళ్ళు దేవుడు అక్కడ వారి మీదకి పంపిస్తాడు. ఆ 10వ తెగులు కనుక మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే, ఆ 10వ తెగులు అది ప్రతి ఇంట్లో కూడా మొదటి పుత్రుడు లేకపోతే జ్యేష్ఠులు చనిపోతారు. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగో రక్షణ కల్పించాడంటే, వారి యొక్క ద్వారబంధముల మీద ఆ గొర్రెపిల్ల రక్తము అది చిహ్నంగా వారు ఉంచుకోవడాన్ని బట్టి, ఎవరి తలుపుల మీదైతే, ఎవరి ద్వారబంధముల మీదైతే రక్తము కనిపిస్తుందో వాళ్ళకి దేవుడు రక్షణనిచ్చాడు. ఎవరి ద్వారబంధముల మీదైతే రక్తము లేదో వాళ్ళ మీదకి దేవుని యొక్క తీర్పు దిగి వచ్చింది. ఈ సాయంకాల సమయంలో మన చుట్టూ ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంది, అయినప్పటికీ కూడా మనము క్షేమంగా ఉన్నామంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన మీద కప్పబడి ఉండటాన్ని బట్టి, మనము దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అది మన మీద కప్పబడటాన్ని బట్టే మనము ఈ విధంగా ఈ యొక్క ఉగ్రతలో కూడా, లేకపోతే ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో కూడా మనము క్షేమంగా దేవుని యొక్క కాపుదలలో మనము ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనము ఆరాధింపవలసిన వారమైన యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ యోహాను ఈ విధంగా చెప్తాడు. చూడండి, శిష్యుడు అయినటువంటి యోహాను ఈ విధంగా రాస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో చక్కగా రాయించాడు. అక్కడ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. మనము ఆయన కుమారుని ద్వారా రక్షించబడటానికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనము రక్షణ పొందడానికే తప్ప తీర్పుకు మనం అప్పగించబడడానికి దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించలేదు. ఆ యొక్క రక్షణ మనం పొందుకొని ఉన్నాం. ఆ రక్షణ మనము పొందుకున్నాం కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి, దేవుడు తన యొక్క కుమారుని యొక్క రక్తములో మనల్ని రక్షించినటువంటి విధానాన్ని బట్టి, పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ద్వారా నశించిపోయేటువంటి నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తం ద్వారా విమోచించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మన యొక్క ఆరాధన మనం చెల్లించవలసిన వారమైన అందరము మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క గొప్ప కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మన యొక్క ఆరాధన మనము చెల్లిద్దాం. ఆరాధన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. మీ గృహాల్లోనే మీరు కూడా మోకాళ్ళ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. సాయంకాల సమయమందు ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో మీ వాక్యం ద్వారా మాకు తెలియచేసినందుకు తండ్రి మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా యొక్క పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ద్వారా మేము నిత్య ఉగ్రతకు, నిత్య శిక్షకు పాత్రలమై ఉండగా ప్రభువా, మీ యొక్క తీర్పుకు మేము అప్పగింపబడవలసి ఉండగా తండ్రి, మా పట్ల మీరెంతో కృప చూపించి మీ కుమారుని ద్వారా రక్షణ పొందడానికి తండ్రి, మీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ప్రభువా, నా రక్షణ కొరకై మీ ప్రియ కుమారుణ్ణి తండ్రి కలువరి శిలువలో బలియాగంగా మీరు అర్పించి ఆయన కార్చినటువంటి అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి రక్తములో నాకు మీరిచ్చినటువంటి విడుదల, విమోచన, పాప క్షమాపణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క నిష్కలంకమైనటువంటి రక్తము నా మీద కప్పి ప్రభువా, ఆ రక్తములో నన్ను పవిత్రునిగా మీరు తీర్చి నా యొక్క ప్రతి పాప దోషమును మీరు కొట్టివేసి మీ యొక్క పరిశుద్ధ రక్తములో, మీ ప్రశస్త రక్తములో నాకు ఇచ్చినటువంటి విమోచన, పాప క్షమాపణ, మీ యొక్క రక్షణ తండ్రి, వీటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ రక్షణను పొందుకోవడానికి నాలో ఏ అర్హత లేకపోయినప్పటికీ మీ ప్రియ కుమారునిలో ప్రభువా నన్ను మీరు ఏర్పాటు చేసుకుని నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై, నిరీక్షణ కొరకై తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను
తండ్రి. మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప ధన్యత తండ్రి నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇంతగా నా పట్ల మీ ప్రేమను చూపించినందుకు మీకు ఏమి చెల్లించగలను? ఇంతగా నా పట్ల తండ్రి మీ యొక్క కృపను మీరు తండ్రి మా ప్రభు అనుగ్రహించినందుకు మీకు ఏమి చెల్లించగలను, ఏమి అర్పించగలను తండ్రి? ఏమి చెల్లించినా ఏమి తండ్రి మా ప్రభు మీకు అర్పించినా తండ్రి మరి నాయన మీ రుణమును తీర్చుకోలేని వాడిని నన్ను ఒప్పుకొంచు. నాకు మీరు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని నా హృదయంలోని కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకే జిహ్వాఫలముగా సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక. మరింతవరకు దేవునిని ఆరాధన చేయడానికి దేవుడు మన పట్ల చూపించినటువంటి తన కృపను బట్టి దేవునికి మహిమ. మరి ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనము వినకబోయే ముందు ఒక పాట పాడి దేవుని మనం ఆరాధన చేసిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనము విందాం. హల్లెలూయా గావుగా స్తుతి తేరీ కరుంగా ఈ పాట పాడుతూ దేవుని మనం ఆరాధన చేసిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. హల్లెలూయా గావుగా स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊँगा, स्तुति तेरी करूँगा। हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी। हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी। प्रभु जी स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊँगा, स्तुति तेरी करूँगा। वायदा किया है तूने, पूरा करता भी तू है। वायदा किया है तूने, पूरा करता भी तू है। सच्चा परमेश्वर तू है, मुझे संभालने वाला तू है। सच्चा परमेश्वर तू है, मुझे संभालने वाला तू है। प्रभु जी स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊँगा, स्तुति तेरी करूँगा। जीवन में जो भी होवे सह लूँगा आनंद से। जीवन में जो भी होवे सह लूँगा आनंद से। जीऊँगा तेरे लिए, मेरे जीवन का दाता तू है। जीवन का जीऊँगा तेरे लिए, मेरे जीवन का दाता तू है। प्रभु जी स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊँगा, स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊँगा, स्तुति तेरी करूँगा। జయ బోలో యేసు మసీకి. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. బ్రదర్ అనురుద్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన వాక్యం అందిస్తూ ఉండగా శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. प्रभु यीशु मसीह में आप सभी लोगों को जय मसीह की। యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. पिछले 2 सप्ताह से हमने एक संदेश की सीरीज का प्रारंभ किया था। గడిచిన 2 వారాలుగా మనము ఒక అంశము మీద మనము ధ్యానాలు చేస్తూ వస్తున్నాం कि किस तरीके से हम अपने प्रार्थना के जीवन में सुधार ला सकते हैं, कैसे और विकसित हो सकते हैं। ఏ విధంగా మన యొక్క ప్రార్థన జీవితంలో మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము, ఏ విధంగా మన యొక్క ప్రార్థన జీవితంలో మనము
తర్వాతి స్థాయికి మనం వెళ్ళగలుగుతాము. మన ప్రార్థన జీవితాన్ని మనం బలపరచుకోగలుగుతాం అనే విషయాల గురించి మనం చూస్తూ వస్తున్నాం. आज इसका हम अंतिम भाग देखेंगे। ఈరోజు ఆ యొక్క ధ్యాన భాగంలో చివరి అంశంను మనం చూద్దాం. हमने 4 बातें देखी थी कि किस प्रकार से हम अपने प्रार्थना के जीवन में आगे बढ़ सकते हैं। మనము 4 విషయాలు చూసాం. ఏ విధంగా మన యొక్క ప్రార్థన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని గురించి. पहली बात थी कि परमेश्वर के प्रति हमारा एक उचित सोच हो। మొట్టమొదటిది ఏదనగా దేవునిని గురించిన సరైనటువంటి దృక్పథము మనము కలిగి ఉండటం. दूसरा कि प्रार्थना के तरफ एक हमारी एक सही समझ हो। రెండవదిగా ప్రార్థనను గురించిన సరైనటువంటి ఆలోచన లేకపోతే ప్రార్థనను గురించి సరైనటువంటి అవగాహన మనం కలిగి ఉండటం. फिर प्रार्थना करने के कोई सही समय हमें सोचने हैं। తర్వాత ప్రార్థన కొరకు ఒక సరైనటువంటి సమయాన్ని మనం కలిగి ఉండటం. और चौथा कोई एक ऐसी सूची प्रार्थना करने के लिए प्रेयर लिस्ट। చివరిగా నాలుగవది ప్రార్థన కొరకైన ప్రార్థన అంశములు మనము కలిగి ఉండటం. तो शीघ्रता से एक बार दोहराएंगे क्या देखा था हमने पिछले 2 सप्ताह में। కాబట్టి ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. మరలా మనము ఏమి ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం అనే విషయాలను మరొకసారి మనం పరిశీలన చేద్దాం. परमेश्वर के प्रति कैसी सोच कि वह हमारे पिता के समान है जो हमें अच्छी वस्तुएं देना चाहता है। మొట్టమొదటిది దేవుని గురించి సరైనటువంటి దృక్పథం మనం కలిగి ఉండటం. ఎందుకంటే దేవుడు ఆయన మన తండ్రి అయినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు కనుక మన తండ్రి ఆయన ఒక మంచి తండ్రిగా ఆయన మనకు ఉన్నాడు. वो हमें दिलचस्पी रखता है और सचेत रहता है जब हम प्रार्थना के लिए उसके सामने आते हैं। కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనం ప్రార్థన చేయడానికి వస్తామో ఆయన మన యొక్క ప్రార్థనల గురించి ఆయన ఎంతో ఆసక్తి కనపరిచేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. जो भी उसको खोजता है वो उसको प्रतिफल देता है। ఎవరైతే ఆయనను వెతుకుతారో వారందరికీ కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. और यदि हम कुछ भी उसकी इच्छा के अनुसार मांगते हैं तो वो हमारी सुनता है। కాబట్టి మనము కూడా ఆయన చిత్తంలో మనం ఏదైనా ఆయన అడిగినప్పుడు ఆయన మన మనవి ఆయన ఆలకించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. और प्रार्थना के बारे में क्या समझ थी हमारी कि प्रार्थना बहुत ही आवश्यक है। రెండవదిగా ప్రార్థన గురించి మరి మనము కలిగి ఉండవలసినటువంటి అవగాహనలో మనం తెలుసుకున్నాం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. मांगो तो तुम्हें दिया जाएगा क्योंकि जो कोई मांगता है उसे मिलता है। అడుగుడి మీకు ఇవ్వబడును, ఎందుకంటే అడుగు ప్రతి వానికి కూడా ఇవ్వబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. और हमें कई चीजें इसलिए नहीं अपने जीवन में प्रकट होती क्योंकि हम कभी मांगते नहीं है परमेश्वर से, उसके बारे में सोचते हैं, दूसरों से बोलते हैं पर परमेश्वर से नहीं मांगते हैं। కానీ కొన్ని సార్లు మన జీవితాల్లో మనం కోరుకున్నవి దొరకవు. ఎందుకనంటే మనము అడగటం లేదు కాబట్టి దేవుని దగ్గర వాటిని అడగడానికి బదులుగా వాటిని గురించి మనం ఇతరుల దగ్గర చెప్పుకుంటూ ఉంటాం కానీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాం. दूसरा हमने देखा था कि प्रार्थना एक प्रक्रिया के समान है, प्रोसेस। ఆ తర్వాత మనం చూసాము ప్రార్థన అనేది और जब भी जैसे हमें किसी बुद्धि की घटी है तो याकूब ने क्या बोला कि जिस किसी को भी बुद्धि की घटी है वो परमेश्वर से पहले तो मांगे। తర్వాతగా మనం చూసాము మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే యాకోబు పత్రికలో మనం చూసాం కదా, వారు దేవుడిని అడగాలి. దేవుడిని వారు అడిగినప్పుడు దేవుడు వారికి జ్ఞానమును దయచేస్తాడు. परमेश्वर सबको उदारता से देता है पर विश्वास से मांगो और इस बात पे विश्वास करो कि परमेश्वर ने दे दिया है और जैसे हम विश्वास में बने रहेंगे वो बुद्धि हमें अपने जीवन में दिखने लगेगी। కాబట్టి దేవుడు తనను అడుగు వారికి అందరికీ కూడా ఆయన ధారాళముగా దయచేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడిని మనము జ్ఞానం అడుగుతామో దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని మనకి అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. यीशु मसीह ने मरकुस उसके 11वें अध्याय 24वीं आयत में ऐसे बोला कि मैं तुम्हें बताता हूं कि प्रार्थना में जो कुछ मांगो विश्वास करो कि तुम्हें मिल गया है और वह तुम्हारा होगा। చూడండి యేసు ప్రభువారు ఆయన తానే స్వయంగా చెప్పారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తున్నారు. అదేంటంటే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానను. तो हर बार जब हम प्रार्थना करते हैं विश्वास से करते हैं परमेश्वर हमारा पिता देख रहा है, सुनता है, वो प्रतिफल दे रहा है
तो उसका उत्तर आएगा हमारे पास। కాబట్టి మనం ఎప్పుడైతే దేవునిని మనము అడుగుతామో, విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, ఆయన మన ప్రార్థన వింటున్నాడు. మన ప్రార్థనకు ఆయన జవాబు ఆయన ఇచ్చి, మనం ఏదైతే కోరుకుంటున్నామో అవి మన జీవితాల్లో ఆయన అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. है ना, जैसे कई बार ऑनलाइन शॉपिंग करते हैं ना, क्या होता है हम ऑर्डर प्लेस करते हैं, पर जब जैसे ही ऑर्डर प्लेस किया है उस समय क्या हमें वो वस्तु तो नहीं मिल जाती है ना, पर ऑर्डर प्लेस करने से हमें विश्वास होता है कि हमने वो कर दिया है, अब वो वहां से चल दिया है और वो हमें मिल जाएगा। చూడండి, చాలా సార్లు మనము ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనము ఒక వస్తువుని మనం కొన్నప్పుడు ఆ యొక్క వస్తువు మనదైపోతుంది. అయితే ఆ వస్తువు వెంటనే మన దగ్గర ఉంటుందంటే వెంటనే మన దగ్గర ఉండదు. కానీ మనము అది కొనుక్కున్నాము, ఇంకా అది మనదే. అయితే మనము ఎప్పుడైతే ఆ వస్తువుని కొన్నామో ఆ వస్తువు మనది, కానీ అది మన దగ్గరికి అది పంపించబడడానికి అది సిద్ధపరచబడుతుంది. और तीसरी बात प्रार्थना के बारे में देखिए, प्रार्थना बहुत प्रभावशाली है, वो हमारे जीवन के बाद भी प्रार्थना काम करता है हमारा। తర్వాత మనం చూసాము, ప్రార్థన అనేది చాలా ప్రభావం చూపించేదిగా ఉంటుంది. ఎందుకంటే మన మన యొక్క ప్రార్థన అది మన ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు, కానీ రాబోయేటువంటి జీవితంలో కూడా అది ప్రభావాన్ని చూపించేదిగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. प्रकाशित वाक्य में हमने पढ़ा था कैसे सुनहले घड़ों में पवित्र लोगों की प्रार्थना इकट्ठा हो रही है। ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, సువర్ణ పాత్రలలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలన్నీ కూడా అవి జమ చేయబడి ఉన్నాయి. और पिछली बार हमने देखा था कि यीशु मसीह के जीवन में जिन्होंने इतना सफलता पूर्वक प्रार्थना किया, किन समूह पे प्रार्थना किया यीशु मसीह ने। తర్వాత మనం చూసాము గడిచిన వారము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ప్రార్థన జీవితం అనేది ఏ విధంగా ఉందనేది చూసాం. ఆయన ఏ ఏ సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారనే విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. तो जब हमें पता है कि रोज प्रार्थना किया, हमें दिन भर की रोटी आज हमें दे, रोज प्रार्थना करने को बोला। తర్వాత యేసు ప్రభువారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశారు మనం చూసాం. మొట్టమొదటిగా ప్రతి రోజు కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. పరలోక ప్రార్థనలో కూడా ఆయన ఈ విషయాన్ని నేర్పారు కదా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. కాబట్టి ప్రతి రోజు కూడా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. तो यीशु मसीह के जीवन में ऐसा लिखा हुआ है कि वो भोर सवेरे के समय, है ना, बहुत पहले उजाला होने से बहुत पहले निकल कर एक जंगली स्थान में जाके प्रार्थना किया करते थे। తర్వాత మనం చూసాము యేసుక్రీస్తు ప్రభువారు ఉదయముననే ఇంకా చీకటి ఉండగానే ఆయన తెల్లవారుజామునే లేచి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూసాం బైబిల్ గ్రంథంలో. और सुबह ही नहीं पर सायंकाल में भी लिखा है, भजन संहिता में लिखा है ना कि मेरी प्रार्थना तुम्हारे सामने सुगंध धूप के समान हो, मेरा हाथ फैलाना संध्या काल के अन्न बलि ठहरे। చూడండి, ఆ తర్వాత ఉదయకాలం మాత్రమే కాదు కానీ ఆయన సాయంకాలం కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూసాం. ఏ విధంగా కీర్తనకారుడు చెప్పాడో, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని ధూపంగాను, సాయంకాల ప్రార్థన అది నైవేద్యంగాను ఉండునట్లు, నేను చేసేట నైవేద్యంగా ఉండునుగా అని కీర్తనకారుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు కూడా మనం చూసాం. और हमने ये भी देखा कि कैसे यीशु मसीह ने कुछ अलग अलग परिस्थितियों में भी प्रार्थना किया। ఆ తర్వాత మనం చూసాము ఎటువంటి వేరు వేరు సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడం అనే విషయాన్ని మనం గమనించాం. दुख के समय जब यूहन्ना बपतिस्मा देने वाले का सर काट दिया था, जब यीशु मसीह के पास एक खबर आई तो दुख के समय उसने प्रार्थना किया। దుఃఖము కలిగించేటువంటి సమయాలలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లుగా బాప్తిస్మిచ్చి యోహాను ఆయన యొక్క తల నరికివేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దుఃఖము కలిగించేటువంటి సంఘటనలో ఆయన ప్రార్థించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూసాం. याकूब ने लिखा अपने 5वें अध्याय उसकी 13वीं आयत में, यदि तुम में से कोई दुखी हो तो वो प्रार्थना करे। తర్వాత మనం చూసాం కదా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసాం కదా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. संकट के समय प्रार्थना करने को बोला कि संकट के समय मुझे पुकारो तो मैं तुम्हें छुड़ाऊंगा। కాబట్టి సంకటము కలిగేటువంటి సమయంలో, బాధ కలిగేటువంటి సందర్భంలో, శ్రమ కలిగేటువంటి సందర్భంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనను విడిపిస్తాడు. जीवन में बड़ी घटनाओं के द्वारा प्रार्थना किया, जैसे गस्तमनी में बपतिस्मा लेने से पहले। తర్వాత తన యొక్క జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లుగా మనం చూసాం. ఆయన బాప్తిస్మం తీసుకునే సమయంలోను, అదేవిధంగా సిలువకు ఆయన అప్పగించబడే మునుపు గెత్సేమనే తోటలో కూడా ఆయన ప్రార్థించినట్లుగా కూడా మనం చూసాం. ये भी लिखा है कि जीवन में बड़े फैसले लेने से पहले प्रार्थना किया, जैसे अपने चेलों को बुलाने से पहले।
తర్వాత ఆయన తన జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసి ఆ నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం చూసాం. ఉదాహరణకు ఆయన శిష్యులను ఎంపిక చేసుకునేటప్పుడు రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసి ఉదయం ఆయన శిష్యులను ఏర్పరచుకున్నట్టుగా మనం చూసాం బైబిల్ గ్రంథంలో. और नए नियम में ऐसा भी लिखा है कि खाने पीने से पहले यीशु ने प्रार्थना किया। उसने 5 रोटियों 2 मछलियों को लिया और धन्यवाद दिया। वैसे ही 7 रोटियों को लिया और धन्यवाद दिया। తర్వాత ఆహారము పానీయము విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసి వాటిని తీసుకున్నట్లుగా కూడా మనము నూతన నిబంధనలో మనం చూసాం. ఏ విధంగా 5 రొట్టెలు 2 చేపలు మరి అక్కడ పంచిపెట్టే ముందు ఆయన ప్రార్థన చేసి వాటిని అక్కడ పంచిపెట్టారు. అలాగే 7 రొట్టెల విషయంలో కూడా అదే విధంగా ఆయన ప్రార్థన చేశారు. और ये भी लिखा है कि जब यीशु मसीह का जीवन बहुत व्यस्त हो गया था, इतने लोगों को चंगाई देने में, छुटकारा देने में, तब वहाँ बार-बार जंगलों में जाकर प्रार्थना किया करता था, जब वो बहुत बिज़ी था, व्यस्त था। ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రం కూడా తీరిక లేకుండా తన జీవితంలో మరి ఎంతో మంది రోగులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తీరిక లేని వేళల్లో కూడా ఆయన ప్రార్థన చేస్తూ గడిపినట్లుగా మనం చూసాం. కొద్దిగా సమయం కేటాయించి ఆయన అరణ్యంలోనికి వెళ్తూ ఆయన ప్రార్థిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ వచ్చాం. तो सब प्रार्थना के क्या सही समय है? सुबह और सायंकाल और कई परिस्थितियां हमारे जीवन में जो आती हैं। కాబట్టి ప్రార్థన చేయడానికి సమయము ఏ సమయం మనం కేటాయించాలంటే ఉదయము ప్రార్థన చేయాలి, సాయంకాలం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి వేరు వేరు సందర్భాలలో కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. अब देखते हैं कि प्रार्थना करने की कोई सूची है क्या? कैसे प्रार्थना करें? ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఏదైనా ఒక సూచిక ఉందా? ప్రార్థన చేసేటువంటి ఒక ప్రార్థన అంశాల లిస్ట్ ఏదైనా ఉందా అనేది మనం చూద్దాం. क्योंकि कई बार सबसे बड़ी जो परेशानी है वो यही है कि हमारा मस्तिष्क जो है, हमारा मन जो है, वो इधर-उधर फिर जाता है। చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎదుర్కొనేటువంటి గొప్ప సవాల్ ఏంటంటే మన యొక్క మనసు అనేది మనలో ఉండదు, అది మన ఆధీనంలో ఉండదు, ఇక్కడికి అక్కడికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. और दूसरी परेशानी ये कि प्रार्थना करने के बाद कैसे संतुष्टि आए, सैटिस्फैक्शन आए कि हाँ हमने प्रार्थना कर ली है। రెండవ విషయం ఏంటంటే మనము ప్రార్థన చేసిన తర్వాత మనకు అమ్మయ్య నేను ప్రార్థించగలిగాను అనేటువంటి ఒక సంతృప్తి కలగాలి. क्योंकि प्रार्थना करने के तो इतने सारे सूची के लिस्ट बहुत सारी बातें आ सकती हैं। तो किस तरीके से, क्या नए नियम में कुछ ऐसा यीशु मसीह ने बताया है हमें? అయితే కాబట్టి ప్రార్థన చేయడానికి అనేకమైనటువంటి ప్రార్థన అంశాలు ఉన్నాయి. అయితే మనము వేటి కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి అనే దాని గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సూచించినటువంటి ఒక విధానం ఉంది. तो लूका उसके 11वें अध्याय में जाते हैं చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం నుంచి మనం వెళ్దాం. और उसकी पहली आयत में ऐसा लिखा है कि यीशु मसीह किसी जगह प्रार्थना कर रहा था और जब वो प्रार्थना कर चुका तो उसके चेलों में से एक ने उससे पूछा, हे प्रभु, जैसे यूहन्ना ने अपने चेलों को प्रार्थना करना सिखाया वैसे ही तू हमें भी सिखा दे। చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 11వ అధ్యాయం ప్రారంభంలో ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. तो जो चेले थे वो बहुत ही आकर्षित हुए थे यीशु मसीह को देख के कि कैसे जाके प्रार्थना करता है। కాబట్టి శిష్యులు ఆయన ప్రార్థన చేసేటువంటి విధానాన్ని లేకపోతే ఆయన ప్రార్థన చేయడాన్ని చూసి వాళ్ళు చాలా ఆకర్షితులయ్యారు. ఎలాగ మనం కూడా ఆయనలాగా ప్రార్థన చేయాలి అని చెప్పి. जब छोटे होते हैं हम लोग, राइट, जो लोग साइकिल चला पाते हैं उनको देख के लगता है ना कैसे साइकिल चलाते हैं, हमें भी सीखना है साइकिल चलाना। చూడండి, మనం చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా సైకిల్ కనుక తొక్కుతున్నట్లయితే వాళ్ళని చూసి మనం అనుకుంటుంటాం కదా, ఎలాగ వీళ్ళు ఇంత బాగా సైకిల్ తొక్కుతారు, మనకు కూడా ఆ సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అని మనందరం కూడా అనుకునే ఉంటాం. और यीशु मसीह ने ऐसा नहीं बोला ना चेलों को, नहीं नहीं, ये ऐसी चीज है जो सिखलाई नहीं जा सकती है, तुम्हें अपने आप ही सोचना है कैसे करना है। అయితే యేసు ప్రభువారు శిష్యులు ఈ విధంగా అడగడాన్ని బట్టి లేదు లేదు, ఈ ప్రార్థన చేయడం అనేది ఇది అందరికీ రాదు, ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా ఇది నేర్చుకోవాలి, ఇది నేర్పిస్తే వచ్చేది కాదు అని ఆయన చెప్పలేదు. यीशु मसीह ने बोला कि हाँ मैं सिखलाऊंगा, और जब तुम प्रार्थना करो तो ऐसे कहो। उन्हें एक नक्शा दिया कि कैसे वो प्रार्थना कर सकते हैं। కాబట్టి యేసు ప్రభువారు నేను నేర్పిస్తాను, మీరు ఎలా ప్రార్థన చేయాలి అనే విధానాన్ని నేను మీకు నేర్పిస్తాను, కాబట్టి మీరు
ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్పి ఒక ప్రార్థన చేసేటువంటి ఒక విధానాన్ని లేకపోతే ప్రార్థన చేసేటువంటి ఒక రూట్ మ్యాప్ ని ఆయన మనకు తెలియజేశారు. और ऐसा एक बार नहीं, इससे पहले भी कुछ महीनों पहले जब यीशु मसीह ने पहाड़ पे संदेश दिया था, तब भी प्रार्थना करना सिखाया था। ఇది మాత్రమే కాదు కానీ కొన్ని దినాల ముందు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఎలాగ ప్రార్థన చేయాలి అనే విషయాన్ని తన శిష్యులకు ఆయన తెలియజేశారు. और उसमें आप एक बार मत्ती उसके 6 अध्याय पे जाइए, वहां पे लिखा हुआ है 9वीं आयत से। మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు వచ్చినట్లయితే 9వ వచనంలో నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. तब ऐसे बोला कि सो तुम 9वीं आयत में है कि तुम इस रीति से प्रार्थना करो कि हे हमारे पिता तू जो स्वर्ग में है। కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి. अब देखिए मतलब बहुत सारी बातें हो सकती थी प्रार्थना की ना, परंतु यीशु मसीह ने 7 विषयों के बारे में बताया प्रार्थना करने के लिए। చూడండి, ప్రార్థన చేయడానికి అనేక అంశాలు ఉంటాయి, కానీ యేసు ప్రభువారు అతి ప్రాముఖ్యంగా 7 విషయాలను ఇక్కడ సూచించారు. और ये ऐसा है ना, जैसे मान लीजिए कोई जो दौड़ता है, राइट, दौड़ वाले लोग एक चक्कर लगाते हैं, 2 चक्कर लगाते हैं, तो उसी रूप से ये एक तरीके से 7 चक्कर हैं जो आप लगा सकते हैं। చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ టైప్ లో లేకపోతే ఒక వృత్తము ఆకారంలో ఆయన ఈ యొక్క ప్రక్రియను లేకపోతే 7 సర్కిల్స్ గా ఈ యొక్క ప్రార్థనను ఆయన ఇక్కడ తెలియజేసినట్లుగా మనము చూడాలి. और इससे क्या होगा ना कि आपको एक संतुष्टि मिलेगी कि हाँ, जो यीशु मसीह ने बोला उन विषयों पे मैंने प्रार्थना करी है, और आपका मस्तिष्क और आपका मन इधर-उधर भटकेगा नहीं। కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేయడాన్ని బట్టి ఈ 7 విషయాలు యేసు ప్రభువారు సూచించినటువంటి ఈ 7 విషయాల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక సంతృప్తి కలుగుతుంది. యేసు ప్రభువారు చెప్పిన విషయాలన్నిటి గురించి నేను ప్రార్థన చేశానని చెప్పి. అంత మాత్రమే కాదు కానీ ఈ 7 విషయాలు బట్టి మనం ప్రార్థన చేయడం ద్వారా మనకు ఒక మన మనసు అనేది మన యొక్క స్వాధీనంలో ఉంచుకొని మనం ప్రార్థన చేశాము అనేటువంటి ఒక సంతృప్తి మనకు కలుగుతుంది. तो इस दौड़ के जो 7 घेरे हैं, किसी दिन ऐसा हो सकता है आप तीसरे घेरे पे ज्यादा समय व्यतीत करें, कभी पहले घेरे पे, अलग-अलग, वो जरूरी नहीं है, परंतु आप 7 विषयों को कवर कर सकते हैं अपनी प्रार्थना में। కాబట్టి మన ప్రార్థనలో మనము ఈ యొక్క 7 అంశాలు మనము ఈ 7 అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం 3వ విషయం గురించి ఎక్కువగా ప్రార్థన చేయొచ్చు, లేదా కొన్నిసార్లు మనం 2వ విషయం గురించి ఎక్కువ ప్రార్థన చేయొచ్చు. అయితే ఈ 7 అంశాల గురించి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. अब ऐसे सोचिए, अगर आपसे कोई पूछे कि क्या प्रार्थना करना है, तो हम कुछ बोलेंगे, किसी और से पूछे वो कुछ बोलेंगे, पर यीशु मसीह ने 2 बार बताया महीनों के अंतर पे, और दोनों बार सही एक ही चीज बोली। చూడండి, ఒకవేళ నన్ను గాని ఎవరైనా ప్రార్థన ఎలా చేయాలని అడిగితే నేను ఒక విధానాన్ని వారికి చెప్తాను. వేరొకరిని వారు కనుక అడిగినట్లయితే వారు వేరే విధానాన్ని చెప్పగలుగుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థన చేసే విధానాన్ని మనం చూసినప్పుడు ఆయన తన శిష్యులకు ఇక్కడ ఏ విధానాన్ని అయితే ఇక్కడ తెలియజేశారో కొన్ని దినాల తర్వాత లేకపోతే కొన్ని రోజుల తర్వాత మరలా అదే అంశాన్ని లేకపోతే అదే ప్రక్రియను అదే విధానాలను ఆయన వారికి తిరిగి తెలియజేయడం జరిగింది. और अच्छी बात क्या है, 70 चीजें नहीं बोली हैं, 7 विषय बोले हैं। చూడండి, మంచి విషయం ఏంటంటే 70 అంశాలు దేవుడు మనకి ఇవ్వలేదు, యేసు ప్రభువారు మనకు తెలియచేయలేదు, కానీ 7 అంశాల గురించి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని ఆయన తెలియజేశారు. तो वो क्या 7 विषय है, मत्ती उसके 6 अध्याय में एक बार देखते हैं, फिर उसके बाद एक-एक विषय के बारे में मैं थोड़ा सा कुछ बोलूंगा जिससे आप उसे अपना बना सकें। కాబట్టి ఈ 7 అంశాల గురించి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూద్దాం. తర్వాత ఈ అంశాల గురించి ఒక్కొక్కటిగా నేను కొద్దిగా మీకు వివరిస్తాను. तो पहला क्या है, तेरा नाम पवित्र माना जाए। మొట్టమొదటిది ఏంటంటే నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. दूसरा, तेरा राज्य आए। రెండవది నీ రాజ్యము వచ్చుగాక. तीसरा, तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे ही पृथ्वी पर भी हो। మూడవదిగా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. थोड़ा अजीब सा लग रहा है ना, प्रार्थना करने को बोला तो ऐसा लगता है अपने लिए क्या प्रार्थना करना है, परंतु यहाँ पे क्या है, यहाँ पहली 3 बातों में क्या है, परमेश्वर के नाम के लिए, उसके राज्य के लिए, उसकी इच्छा के लिए हम प्रार्थना कर रहे हैं।
చూడండి, ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు మన గురించి ఏమైనా ప్రార్థన చేయడానికి చెప్తే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ ఆయన చెప్తున్నారు చూడండి, మొట్టమొదటి 3 విషయాలు కూడా దేవుని యొక్క నామము గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క చిత్తం గురించి, ఈ 3 విషయాలు కూడా, ఈ 3 అంశాలు కూడా యేసు ప్రభువు తెలియజేశారు. चौथा, हमें दिन भर की रोटी आज दे। 4వది, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. और 5वां, कि हमें अपराधों से क्षमा कर, जैसे हम भी दूसरों को अपराधों को क्षमा करते हैं। 5వదిగా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము, మా ఎడల అపరాధం చేసే వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. छठा, हमें परीक्षा से बचा ले। 4వది, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. और 7वां, हमें बुराई से बचा या फिर हमें दुष्ट से हमारी रक्षा कर। 7వది, దుష్టుని నుండి మమ్మును, లేకపోతే చెడు నుంచి మమ్ములను రక్షించుము. तो आइए एक के बाद एक देखते हैं। पहला, इस बात का क्या मतलब है जब हम प्रार्थना करते हैं कि तेरा नाम पवित्र या तेरा नाम उत्तम या ऊंचा माना जाए। మొట్టమొదటిది, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనగా ఏంటి? లేకపోతే మీ నామము అన్నిటికంటే హెచ్చవును గాక అనగా ఏమిటి? देखिए अभी पृथ्वी पर क्या है ना, हम विश्वासी को छोड़ दीजिए, अविश्वासी तो परमेश्वर के नाम को जानते ही नहीं है। अगर जानते भी हैं तो एक एक कोई परमेश्वर है, उस तरीके से जानते हैं, पर उसके नाम को आदर सम्मान नहीं देते हैं। చూడండి, విశ్వాసులు ఈ భూమి మీద గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనే విషయాన్ని గురించి విశ్వాసులను కనుక విడిచిపెట్టి అన్య జనులను, లేకపోతే అవిశ్వాసులను గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారు కూడా దేవుని నమ్ముతారు. అయితే దేవుడి యొక్క నామము ఇది అని వారికి ఖచ్చితంగా తెలియదు. కాబట్టి వారు దేవుని నామాన్ని వారు గణపరచలేరు, వారు ఆరాధించలేరు. तो जब हम प्रार्थना कर रहे हैं, हम क्या बोल रहे हैं? हम ये बोल रहे हैं परमेश्वर ऐसा कुछ करे कि हमारे विश्वासियों के हृदय में, मतलब हम परमेश्वर की महिमा करें, उसकी प्रशंसा करें, उसको बहुमूल्य समझें। కాబట్టి మనము ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడిని మనం అడుగుతున్నాం. ఏమని దేవుడిని అడుగుతున్నాం అంటే, దేవా, విశ్వాసమైనటువంటి మా అందరి హృదయాల్లో నీ ఒక క్రియ జరిగించు. ఎలాంటి క్రియను జరిగించాలంటే, మా యొక్క హృదయాలలో మీ నామాన్ని మేము గణపరచడానికి, మీ నామాన్ని మేము స్తుతించడానికి, మీ నామాన్ని మేము అన్నిటికంటే ఎంతో విలువైనదిగా మేము గుర్తించడానికి మాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడుగుతున్నాం. हमारा जीवन जो है उसके गुणगान, उसकी प्रशंसा करने, उसकी स्तुति करने में हो। जो भी कुछ हमने पाया वो उसकी वजह से पाया। కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క నామాన్ని మనము స్తుతించడానికి, దేవుని నామాన్ని మనము కీర్తించడానికి, దేవుని నామాన్ని మనము గణపరచడానికి మనము మన యొక్క జీవితాల్లో మనము దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి అనేది మన యొక్క ప్రార్థన అయి ఉండాలి. ఎందుకంటే మనం ఏదైతే మన జీవితాల్లో పొందుకున్నామో అదంతా కూడా దేవుని కృప వల్లే మనం పొందుకున్నాం. और हम यीशु मसीह के प्रेम को, उसकी जो चौड़ाई है, लंबाई है, ऊंचाई है और गहराई है, उसको जान सकें और फिर उसको प्रेम कर सकें। తర్వాతగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను, దాని యొక్క పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు, దాని లోతు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమలో ఇంకా ఎక్కువగా మనము కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనం అడగాలి. और परमेश्वर में ऐसा सामर्थ्य दे रहे कि हम मतलब हम चमके और हमारे भले काम देखकर क्या हो, लोग हमारे पिता की बढ़ाई करें। చూడండి, దేవుణ్ణి మనం అడగాలి. ఏమని అడగాలంటే, దేవా నాకు సామర్థ్యం ఇవ్వు. ఎలాంటి సామర్థ్యము దేవుడు మనకి ఇవ్వాలి అని మనం అడగాలి అంటే, మనం చేసేటువంటి పనుల ద్వారా ప్రజలు మనల్ని కాదు కానీ దేవునిని వారు స్తుతించలాగున, దేవునిని వారు మహిమపరిచేలాగున దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వాలి అని మనం దేవుణ్ణి అడగాలి. तो इस तरीके से परमेश्वर का नाम ऊंचा उठे हमारे हृदय में और हमारी वजह से दूसरों के हृदय में भी। కాబట్టి ఇలాగను మనం ప్రార్థన చేసి దేవుని నామాన్ని మనము గణపరచాలి, మన హృదయంలోనే గణపరచాలి, మన ద్వారా ఇతరుల హృదయాల్లో కూడా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి అని మనం ప్రార్థన చేయాలి. उसका दूसरा क्या है? तेरा राज्य आए। రెండవదిగా, నీ రాజ్యము వచ్చును గాక. इसके लिए हमें क्या प्रार्थना करना है कि परमेश्वर जो है वो बहुत सारे मजदूर छोड़े अपने अपने काम के लिए। చూడండి, దీని అర్థం ఏంటంటే, దేవుడు తన పని కొరకు అనేక మందిని ఆయన వాడుకుంటున్నాడు.
देखिए एक बार मती उसके अध्याय 9 में 2-3 पन्ने आगे पलट के उसका 36, 37, 38 చూడండి 36 to ఒక ఒక 38 ఒక ఒక పేజ్ కనుక మీరు తెచ్చినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం మీకు కనిపిస్తుంది. అక్కడ 36 నుంచి 38వ వచనం వరకు మనము చదువుకుందాం. और जब यीशु मसीह ने लिखा है कि भीड़ को देखा तो उसको उन पे तरस आया। ఆయన क्यों సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి क्योंकि वो भेड़ की नाई थे जिनका कोई रखवाला नहीं था। वो व्याकुल और भटके हुए से थे। కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. और तब क्या कहा? तब उसने चेलों की ओर देखा। पहले भीड़ को देखा, फिर चेलों की ओर देखा और चेलों की ओर देखकर ये नहीं बोला कि तुम जाओ और इनकी ज़रूरतें पूरी करो। చూడండి అప్పుడు యేసు ప్రభువారు మొట్టమొదటిగా జన సమూహములను చూశారు. ఆ తర్వాత శిష్యుల వైపు వారి మీద కనికరపడి వారు కాపర్లేని గొర్రెల వల్లే ఉన్నారు అని చెప్పి జన సమూహం మీద కనికరపడి శిష్యుల వైపు తిరిగి మీరు వెళ్ళి వారిని ఆదరించండి లేకపోతే వారిని ధైర్యపరచండి అని శిష్యులతో చెప్పలేదు. उनको बोला 37 यार के देखो पक्के खेत बहुत हैं, मतलब पक्के हो गए खेत पर मजदूर बहुत थोड़े हैं। చూడండి శిష్యుల వైపు తిరిగి ఆయన ఏం చెప్తున్నారు చూడండి, కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ కానీ పని వారు చాలా కొద్దిగా ఉన్నారు. और 38वीं आयत में बोला इसलिए खेत के स्वामी से विनती करो कि वो अपने खेत काटने के लिए मजदूर भेजे। కాబట్టి తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి. तो क्या प्रार्थना करना है परमेश्वर राज के लिए? परमेश्वर जो खेत का स्वामी है वो अपने खेत काटने के लिए बहुत मजदूरों को भेजे, पवित्र आत्मा से भरे हुए लोगों को भेजे। కాబట్టి ప్రార్థన ఏమి చేయాలి అంటే కోత యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పంట యజమాని ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు తన కోత కొరకు అనేకమైనటువంటి దాసులను పంపాలి, పనివారిని పంపాలి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి తన దాసులను పంపాలి అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. और दूसरा क्या प्रार्थना करना है राज्य के लिए कि जो भी लोग हैं, जो मिनिस्टर्स हैं, राजा लोग हैं, जो ऊंचे पद वाले लोग हैं, उनके लिए प्रार्थना करना है। తర్వాత దేవుని రాజ్యం గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఎవరంటే అధికారుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. जिससे ये लोग कोई ऐसा नियम ना निकालें, किसी तरह से रुकावट ना हो परमेश्वर के राज्य में, परंतु क्या हो परमेश्वर का राज्य आगे बढ़े और मनुष्यों का उद्धार हो जो परमेश्वर चाहता है। ఎందుకని వారి కొరకు మనం ప్రార్థన చేయాలంటే వారి ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటన ఆగిపోకుండా వారు ఆ విధమైనటువంటి ఏ నిర్ణయం వారు తీసుకోకుండా దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడడానికి మనుషులందరూ కూడా రక్షించబడడానికి ఈ యొక్క సువార్త ఎంత మాత్రము ఆగిపోకుండా ఉండాలి అని మనం వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. और जो मजदूर लोग पहले से ही परमेश्वर के राज्य में खेतों में काम कर रहे हैं, परमेश्वर उनको वचन सुनाने के लिए नए द्वार खोले। తర్వాత దేవుని యొక్క పనిలో ఇప్పటి వరకు కూడా ఎవరైతే కొనసాగుతున్నారో వారి కొరకు దేవుడు నూతనమైనటువంటి ద్వారాలు తెరిచి ఇంకా వారి ద్వారా దేవుని యొక్క వాక్యము అమితంగా ప్రకటించబడాలని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. एक बार प्रेरितों के काम उसके 4थे अध्याय में जाइए। చూడండి అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలోనికి రండి. देखिए उसमें 29 से लेकर 31 तक क्या प्रार्थना करी थी परमेश्वर के राज्य को बढ़ने के लिए प्रेरितों ने। 29 నుంచి 31వ వచనం వరకు చూడండి అపోస్తలులు ఏ విధంగా వారు ప్రార్థన చేశారు. 29 आयत 29 अब हे प्रभु उनकी धमकियों को देख और अपने दासों को यह वरदान दे कि तेरा वचन बड़े हियाव से सुनाए। 29వ వచనం చూడండి, ప్రభువా ఈ సమయమందున వారి బెదిరింపులు చూచి ओके और फिर 30वीं में देखिए क्या बोला, और चंगा करने के लिए तू अपना हाथ बढ़ा कि चिन्ह और अद्भुत काम से तेरे पवित्र सेवक यीशु के नाम में बहुत लोग चंगे किए जाएं। 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీవు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. तो हमें प्रार्थना करना है कि पर यहाँ जैसे लोग प्रार्थना करते हैं यीशु मसीह के नाम में, तो बहुत लोगों की चंगाई हो, बहुत अद्भुत काम हो, तो क्या होगा? परमेश्वर का राज्य आगे
बढ़ेगा। కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా అనేకులను స్వస్థపరచండి. మీ వాక్యము ధైర్యంగా మీ సేవకులు ప్రకటించడానికి వారికి మీరు కృప చూపించండి అని వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క రాజ్యము అనేది విస్తరిస్తుంది. దేవుని రాజ్యంలో అనేకులు చేర్చబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. तीसरा चक्कर क्या है? तीसरा चक्कर है तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे ही पृथ्वी पर भी हो। కాబట్టి మూడవ అంశం ఏంటంటే నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేర్చబడుతుందో అదే విధంగా భూమి మీద కూడా నెరవేర్చబడాలి. तो इसके लिए हमें प्रार्थना करना है ना कि हमारे जीवन में हम प्रभु की जो इच्छा है हमारे जीवन में, जो दौड़ है उसने हमारे जीवन में रखी है, उसको हम पूरा कर पाएँ। सारे काम जो उसने हमारे लिए सोचे थे उनको हम पूरा कर पाएँ। కాబట్టి దేవుని యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చబడటం అంటే ఏంటంటే మన జీవితాల్లో దేవుడు ఏదైతే ఆయన చెయ్యాలి అని ఉద్దేశించాడో ఆయన చిత్తము ఆయన ప్రణాళిక మన జీవితాల్లో ఏదైతే ఉందో అది మన జీవితాల ద్వారా మనము దానిని పూర్తి చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలి అనేది ఈ యొక్క ప్రార్థన. एफिसियों की पत्री उसके दूसरे अध्याय 10वीं आयत में लिखा हुआ है कि परमेश्वर ने हमें यीशु मसीह में भले काम के लिए बचाया है, भले काम करने के लिए, जिसे उसने उन्हें तब सजा जब पहले ही सजा उन्हें बहुत हमारे विश्वास में आने से पहले। చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మీరు చూసినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాం. ఎప్పుడు ఆయన మన కొరకు ఆ పనులను సిద్ధపరచాలంటే ముందుగానే, మనం రక్షించబడక ముందుగానే ఆయన మన కొరకు ఆ పనులని కూడా సిద్ధపరిచించాడు. तो ऐसा प्रार्थना करें ना कि हम जब अपने जीवन के बाद प्रभु यीशु मसीह का मुखौटा देखेंगे तो वो हमसे ऐसा बोले, शाबाश तुम भरोसे के लायक अच्छे दास हो। కాబట్టి ఈ యొక్క ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో మనం నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో దేవుని యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం చూసినప్పుడు ఆయన మనల్ని చూసి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని మనము అనిపించుకుంటాం. और चौथा चक्कर क्या है? चौथा चक्कर है हमें दिन भर की रोटी आज दे। నాలుగవ అంశం ఏంటంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. यहाँ पे हम प्रार्थना कर सकते हैं अपनी सारी आवश्यकताओं के लिए। ఈ అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో మనకి ఏదైతే కావాలో వాటన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయొచ్చు ఇక్కడ. है ना? हमारे खाने पीने रहने के लिए, మన యొక్క తిండి, మన యొక్క పానీయము, లేకపోతే మనం నివసించేటువంటి స్థలము, వీటన్నిటి కొరకు. हमारी सेहत और तंदुरुस्ती के लिए, మన ఆరోగ్యం కొరకు. हमें धन देने के लिए और वस्तुएं देने के लिए, మనకు దేవుడు ఆయన తన యొక్క మనకు ఏవైతే వస్తువులు కొదువైనాయో, మనకు ఏదైతే డబ్బు కొదువైందో వాటి కొరకు. और हमारे लिए अच्छे अवसर खोलने के लिए, हमारे जीवन में हमारी सहायता करने के लिए, जो भी हमारी आवश्यकताएं हैं, हमारा अच्छी वस्तु को परमेश्वर अपने पिता से मांग सकते हैं। కాబట్టి మనకు ఏ ఏ వస్తువులు అయితే మనకు కొదువుగా ఉన్నాయో, మనకి ఏ వస్తువులు మనకు అవసరమైనాయో అవి మన జీవితాల్లో లేవో వాటన్నిటి కొరకు కూడా మనము ఈ అంశంలో మనం ప్రార్థన చేయొచ్చు. है ना? जब हम बुरे माता पिता होकर अपने लड़के लड़कियों को अच्छी वस्तुएं देना जानते हैं तो हमारा स्वर्गीय पिता अपने मांगने वालों को पवित्र आत्मा अच्छी वस्तुएं क्यों नहीं देगा? కాబట్టి మనము చెడ్డ తల్లిదండ్రులమై ఉన్నప్పటికీ ఏ విధంగా మన పిల్లలకు మనము మంచి వస్తువులను మనము అనుగ్రహించడానికి ఎంతమాత్రం కూడా వెనకాడమో అదే విధంగా మన పరమ తండ్రి మనం ప్రార్థించినప్పుడు మనం ఏ వస్తువుల కొరకైతే మనం ప్రార్థన చేస్తామో వాటిని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహిస్తాడు ఆయన. और पांचवी दौड़ क्या है? चक्कर दौड़ का, जिस प्रकार हम अपने अपराधियों को क्षमा करते हैं वैसे ही तू हमारे अपराधों को क्षमा कर। ఐదవ అంశం ఏంటంటే ఏ విధంగా మన ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తామో ఆ విధంగా దేవుడు మన అపరాధం క్షమించాలి అనేది. तो जब हम ये प्रार्थना करते हैं क्या होता है? हमारा परमेश्वर के साथ संबंध अच्छा बना रहता है क्योंकि हम अपने अपराधों की क्षमा मांग रहे हैं। उसके साथ साथ क्या होता है कि हम अपने हृदय को भी जांचते रहते हैं, कहीं कि ऐसा तो कोई नहीं जिसको हमने क्षमा नहीं किया है, क्योंकि परमेश्वर से क्या बोल रहे हैं? जिस प्रकार हम अपने अपराधियों को क्षमा करते हैं वैसे ही तू हमारे अपराधों को क्षमा कर। ఈ అంశాల గురించి మనం ప్రార్థన చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దీని ద్వారా దేవునితో మన యొక్క సంబంధం ఏదైతే ఉందో అది సరైనటువంటి విధంగా మనము కలిగి ఉండగలుగుతాం. ఎందుకంటే మనము ఈ అంశంలో మనము దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభువా
నన్ను క్షమించు. ఎలాగో నన్ను క్షమించాలంటే నేను నా పట్ల అపరాధం చేశాను, నేను ఎలాగో క్షమించానో అలాగే నన్ను క్షమించు అని మనం అడుగుతున్నప్పుడు మనల్ని మనము పరీక్ష చేసుకుంటాం. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం. నేను ఎవరినైనా సరిగా క్షమించలేదా? నేను ఇంకా ఎవరి పట్లైనా నేను సరిగా క్షమాపణ చూపలేదా అని మనం పరీక్షించుకుంటాం. కాబట్టి ఇది దేవునితో మన యొక్క సహవాసాన్ని మనం సరి చేసుకునేటువంటి ఒక ప్రార్థన అంశమై ఉంది. और हम परमेश्वर से ये भी बोल सकते हैं कि परमेश्वर हमें जांचे, हमें परखे और जो भी हमारे अंदर बुरी चाल चलन है, उससे हमें छुटकारा देकर हमें अनंत मार्ग को ले जाए। తర్వాత ఈ ప్రార్థన అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని మనం అడుగుతాం, ప్రభువా నన్ను ఇంకా పరీక్షించు, నన్ను ఇంకా పరిశీలన చెయ్యి, నా హృదయంను పరీక్షించి నాలో ఇంకా నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో, నీ మార్గం నుంచి తొలగింపు చేసేది ఇంకా ఏదైనా ఉందేమో దానిని నా నుంచి తొలగించు ప్రభువా అని మనం దేవుడిని అడుగుతాం. और छठा छठा दौड़ क्या है? छठा विषय कि हमें परीक्षा में ना ले जा और बचा हमें। ఆరో అంశం ఏంటంటే మమ్మలను శోధనలోనికి తేకుండా మమ్మల్ని కాపాడు. मतलब हमें आजमाइश में मत डाल। అనగా మమ్మల్ని పరీక్షలో మమ్మల్ని ఉంచుకు అని. तो इसके लिए हमें क्या प्रार्थना करना है? इसके लिए हमें प्रार्थना करना है कि परमेश्वर हमें बुद्धि दे कि वो जो परीक्षाएँ, आज़माइश है हमारे जीवन में, हम उनको देख पाएँ कि ये परीक्षा है। అంటే ఈ ప్రార్థన అంశం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మనం దేవుణ్ణి ఏమని మనము అడుగుతున్నామంటే, నాకు జ్ఞానం దయచేయి ప్రభువా, నాకు బుద్ధి దయచేయి ప్రభువా, నా జీవితంలో ఏవైతే పరీక్షలు నేను ఎదుర్కొంటున్నానో అవి పరీక్షలు అని నేను గుర్తించగలిగేటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయని దేవుణ్ణి అడుగుతున్నాం మనం. अगर हमें पता चल जाए कि नहीं इस समय हम परीक्षा में है, ये जो परिस्थिति है वो हमारे लिए परीक्षा है, तो क्या होगा? हम उसमें बहुत सचेत रहेंगे कि नहीं हम इस परीक्षा से खरे उतरेंगे। ఎప్పుడైతే మనము ఇలాగ అడుగుతామో మనకు తెలుస్తుందో ఇది నేను పరీక్ష సమయంలో ఉన్నాను, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఈ సమయంలో అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎలా అయినా సరే ఈ పరీక్షలో నేను విజయం పొందాలి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ముందుకు వెళ్తాం. एक बार पहला कुरिन्थियों उसके 10वें अध्याय में देखिए, पहला कुरिन्थियों 10 और उसकी 13वीं आयत। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. वहाँ ऐसा लिखा है कि पौलुस लिख रहा है कि तुम किसी ऐसी परीक्षा में नहीं पड़े जो मनुष्य के सहने से बाहर है, और परमेश्वर सच्चा है, वह तुम्हें सामर्थ के बाहर परीक्षा में ना पड़ने देगा, वरन परीक्षा के साथ निकास भी कराएगा। చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ చెప్పబడింది, సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయండి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. तो यहाँ पौलुस बोल रहे हैं परमेश्वर जो है सामर्थ्य के बाद परीक्षा में नहीं पढ़ने देता है, और परीक्षा के समय एक निकास का द्वार भी है, जो हमें इसीलिए हमें क्या चाहिए? बुद्धि चाहिए कि परीक्षा के समय उस निकास के द्वार को लेकर हम उसमें से बाहर निकल जाएं। కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మన సామర్థ్యానికి మించినటువంటి శోధన దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాడు. అంతేకాదు కానీ మనం శోధనలో ఆ పరీక్షలో మనం ఉన్నప్పుడు ఆ పరీక్షల్లో నుంచి తప్పించుకునేటువంటి ఒక మార్గము కూడా, ఒక ద్వారాన్ని కూడా దేవుడు మన ఎదుట ఉంచుతాడు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క ద్వారాన్ని మనము గుర్తించి ఆ యొక్క పరీక్షలో నుంచి మనము బయటికి రావడానికి దేవుడు మనకు సహాయం చేయాలి అని మనం అడగాలి. वो निकास का द्वार प्रेम का मार्ग है। ఆ యొక్క తప్పించుకునేటువంటి మార్గము ఏదో కాదు కానీ అది ప్రేమ మార్గం. और आजमाइश और परीक्षा के समय हमें शक्ति भी चाहिए। అంతేకాదు కానీ ఈ పరీక్ష ఈ యొక్క శోధన సమయాల్లో మనకు శక్తి కూడా కావాల్సి ఉంది. यीशु मसीह ने गस्तमनी के बाग में अपने चेलों से बोला कि तुम प्रार्थना करते रहो, क्योंकि जिससे कि तुम परीक्षा में ना पड़ो। आत्मा तो तैयार है परंतु शरीर दुर्बल है। ఎందుకంటే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఇలాగ చేయండి, ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమై ఉన్నది. तो जो शैतान है और जो हमारे आसपास का संसार है, वो हमें नाना प्रकार की परीक्षाओं में डालता है। కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము లేకపోతే సాతాను మనల్ని అనేక రకాలైనటువంటి శోధనలలో మనల్ని పడవేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. परंतु जब हम प्रार्थना करते हैं तो क्या होता है? हमें बुद्धि मिलती है और हमें शक्ति मिलती है।
అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనకేం కలుగుతుందంటే మనకు జ్ఞానం కలుగుతుంది, మనకు బుద్ధి కలుగుతుంది. और सातवां विषय क्या है कि हमें दुष्ट से हमारी रक्षा कर, बुराई से रक्षा कर। ఏడవ అంశం ఏంటంటే దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు, లేకపోతే చెడు మార్గముల నుంచి చెడు నుంచి మమ్మల్ని తప్పించు అని చెప్పి. देखिए हम अपने आप में बहुत कमजोर हैं। हमें परमेश्वर की सहायता चाहिए, रक्षा हमें एक सुरक्षित जीवन जीने के लिए। చూడండి మనలో మనము ఎంతో బలహీనమైనాం కాబట్టి దేవుని యొక్క శక్తి అనేది, దేవుని యొక్క కాపుదల అనేది మన జీవితాల్లో మనకు ఎంతో అవసరమైంది. तो इस समय आप भजन संहिता 121 के बारे में प्रार्थना कर सकते हैं जब आप इस विषय में प्रार्थना कर रहे हो। కాబట్టి ఈ అంశాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కీర్తన 121లో ఉన్నటువంటి విషయాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ప్రార్థన చేయొచ్చు. देखिए वो भजन में ऐसा लिखा है, लिखने वाला ऐसा लिख रहा है कि मैं अपनी आंखें पर्वतों की ओर लगाऊंगा, मुझे सहायता कहाँ से मिलती है? मुझे सहायता यहोवा की ओर से मिलती है, जो आकाश और पृथ्वी का करता है। చూడండి అక్కడ కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు 121వ కీర్తనలో, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. अब नीचे वो बताएगा बची आयतों में कि किस प्रकार की सहायता के लिए वो अपनी आंखें परमेश्वर की ओर लगाए हुए है। చూడండి ఆ తర్వాత వచనాలు మనం చూసినప్పుడు ఎటువంటి సహాయం కొరకు ఆయన తన కన్నులు దేవుని వైపు ఎత్తుతున్నాడు అనే విషయాలు మనం చూస్తాం. तीसरी आयत, वह तेरे पांव को फिसलने न देगा, तेरा रक्षक कभी न ऊंघेगा। మూడవ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన నీ పాదము తొట్టిలో నీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, కాపాడువాడు కునుకడు. सुन इज़राइल का रक्षक ना ऊंघेगा और ना सोएगा। ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. पांचवी आयत, यहोवा तेरा रक्षक है, यहोवा तेरी दाहिनी ओर तेरी आड़ है। యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. तो यहाँ देखिए किस प्रकार की सहायता है, रक्षा की, सुरक्षा की। కాబట్టి ఇక్కడ ఎటువంటి సహాయానికి కీర్తనకారుడు కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. और कौन हमारी रक्षा कर रहा है? हमारा परमेश्वर, इज़राइल का परमेश्वर, हमारा परमेश्वर पिता हमारी रक्षा कर रहा है। కాబట్టి ఎవరు మనల్ని రక్షిస్తున్నారు, ఎవరు మనకి కాపుదల కలుగజేస్తున్నారంటే ఇశ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు మనకు ఆయన రక్షకునిగా ఆయన ఉన్నాడు. మనకు ఆయన తన యొక్క కాపుదలను ఆయన అనుగ్రహిస్తున్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. हम सोते हैं, हम ऊँघते हैं, परंतु वो हमेशा हमारी ओर देखता है, ना ही ऊँघता है, ना ही सोता है। చూడండి మనం నిద్రపోతాము, మనం నిద్రలేస్తాం, కానీ మన రక్షకుడైనటువంటి దేవుడు, మనకి కాపుదలిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఎన్నడూ నిద్రపోడు, ఆయన ఏమాత్రము కునుకడు. जैसे हम परमेश्वर की इच्छाओं पे चलते हैं, हम उसके रक्षा कवच के अंदर रहते हैं। కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క కాపుదల కింద మనం ఉన్నాం. छठी आयत, ना तो दिन की धूप से और ना रात की चांदनी से तेरी कुछ हानि होगी। ఆరో వచనాన్ని మీరు చూసినప్పుడు పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. तो धूप और चांदनी पूरे दिन को बताते हैं ना, तो किसी भी नेचुरल डिजास्टर से हमारी हानि नहीं होगी। కాబట్టి ఈ యొక్క పగలు, ఈ యొక్క ఎండ, రాత్రి కాలము, వెన్నెల, ఇవి ప్రకృతి సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రమాదాలను సూచిస్తున్నాయి. కాబట్టి ప్రకృతి పరంగా కలిగేటువంటి ఏ యొక్క వైపరీత్యంలో కూడా మనకు ఏ హాని కూడా దేవుడు ఎంత మాత్రము కలగనివ్వడు. सातवीं आयत, यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा, वह तेरे प्राणों की भी रक्षा करेगा, शरीर की भी नहीं, प्राणों की भी रक्षा करेगा। ఏడవ వచనం, ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన కేవలం మన శరీరాలకు మాత్రమే తనకు కాపుదల ఇవ్వడం కాదు, కానీ మన ప్రాణమును కూడా ఆయన కాపాడేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. आठवीं आयत, यहोवा तेरे आने जाने में भी तेरी रक्षा करेगा, अब से लेकर सदा तक करता रहेगा। ఎనిమిదవ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. परंतु ये रक्षा ऑटोमेटिक नहीं है ना, ये किनके लिए है? जो लोग मांगते हैं। इसीलिए यीशु मसीह ने बोला, हर रोज मांगो, दुष्ट से हमारी रक्षा कीजिए। కాబట్టి ఈ యొక్క కాపుదల అనేది ఇది ఆటోమేటిక్ గా, లేకపోతే దానంతట అదే మన జీవితాల్లో ఇది మనము కలిగి ఉండేటువంటి కాపుదల కాదు.
ఇది దీనిని గురించి మనము ప్రతి దినము అడగాలి. ప్రతిరోజు మనము ఈ యొక్క కాపుదల గురించి మనము దేవునిని మనం అడుగుతూ ఉండాలి. भजन संहिता उसके 34वें अध्याय में साम 34 और उसकी 7वीं आयत में लिखा हुआ है, यहोवा के डरवैयों को चारों ओर उसके दूत छावनी किए हुए उनको बचाते हैं। చూడండి కీర్తన 34 7వ వచనాన్ని మనం చూసినప్పుడు 34వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. और 125 भजन संहिता अध्याय 125 उसकी दूसरी आयत में ऐसा लिखा है कि जिस प्रकार यरूशलेम के चारों ओर पहाड़ हैं, उसी प्रकार यहोवा अपनी प्रजा के चारों ओर अब से लेकर सर्वथा तक बना रहेगा। 125వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. तो देखिए ये 7 विषय हैं, इन पे आप अपनी तरफ से कैसे भी, पर इन 7 विषयों से क्या होता है, अगर आप प्रार्थना करेंगे तो आपने सब कुछ कवर कर लिया है। కాబట్టి ఈ 7 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కొరకు కూడా మనము ప్రార్థనలో మనము ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ అంశాల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు వారు చెప్తే అన్ని విషయాల గురించి కూడా మనం ప్రార్థించినటువంటి వారంగా ఉంటాం. आपको संतुष्टि रहेगी कि आपने वो किया है जो यीशु मसीह ने आपको करने को बोला। కాబట్టి మీకు ఆ సంతృప్తి కలుగుతుంది. యేసు ప్రభువు వారు ఏ విధంగా ప్రార్థించమని ఆయన కోరారో ఆ ప్రార్థనని మేము చేశాము అనేటువంటి సంతృప్తి మీరు కలిగి ఉంటారు. परमेश्वर के नाम के लिए प्रार्थना, परमेश्वर के राज्य के लिए, परमेश्वर की इच्छा के लिए। దేవుని యొక్క నామం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క చిత్తము గురించి, हमारी आवश्यकताओं के लिए, हमारे अपराधों के लिए, हमारी आजमाइशों के लिए और हमारे आरक्षण के लिए। మన యొక్క అవసరతల గురించి, తర్వాత మన యొక్క క్షమాపణ గురించి, తర్వాత మన యొక్క పరీక్షల సమయంలో దేవుడు మనకు కాపుదల ఇవ్వాలని, అదే విధంగా చెడు నుంచి మనము తప్పించబడాలని. और इस प्रार्थना के बारे में क्या है, हमें बहुत ही भरोसा है ना कि ये परमेश्वर की इच्छा के अनुसार है। తర్వాత ఇదంతా కూడా ఈ ప్రార్థనాంశాలన్నీ కూడా మనకు తెలుసు ఇవి దేవుని యొక్క చిత్తంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయని. तो क्या है, हम जब परमेश्वर से प्रार्थना के पहले एक कंगाल के रूप में जाते हैं और जब प्रार्थना करके बाहर आते हैं तो क्या होता है, बिल्कुल रईस होकर बाहर आते हैं ना, क्योंकि हमने उन चीजों के लिए प्रार्थना किया है जो उसकी इच्छा में है और वो सब हमें मिल जाती हैं। కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఏమీ లేనటువంటి వారంగా మనం ప్రార్థన చేయడానికి వెళ్ళి ఈ యొక్క అంశాలన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఇవన్నీ కూడా మనం పొందుకొని మనము దేవుని సన్నిధిలోంచి నింపబడిన వారంగా, ఏమి లేనటువంటి స్థితిలోంచి సమస్తము మనము నింపబడినటువంటి వారంగా దేవుని సన్నిధిలోంచి మనం మరలా వస్తాం. और अगर हम इसे सुबह करते हैं तो क्या ये एक चैंपियंस ब्रेकफास्ट की तरह है। ఒకవేళ దీనిని కనుక మనం ఉదయకాలంలో మనం ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే ఇది ఎలాంటిదంటే ఒక ఆటగాడు లేకపోతే ఒక క్రీడాకారుడు తీసుకునేటువంటి ఒక తన యొక్క ఉదయకాలపు పౌష్టికాహారం లాంటిది ఇది. है ना, इतना बोलते ना ऐसा सुबह ऐसा खाना खाओ, ओट्स खाओ, कॉर्नफ्लेक्स खाओ, परंतु ये क्या है, ये विजेता का नाश्ता है। अगर हमने इस पे प्रार्थना करी तो हम तैयार हैं आगे के दिन के लिए परमेश्वर की सहायता से। ఎందుకంటే క్రీడాకారులు కనుక మనం తీసుకున్నప్పుడు వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలను వారు పాటిస్తారు. వాళ్ళు ఓట్స్ తినాలి, లేకపోతే గుడ్లు తినాలి, ఇటువంటి ఒక ఆహార నియమాలను వారు కలిగి వారు ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే మనము ఇటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు మనం ఒక క్రీడాకారులు లాంటి, ఒక విజేతలు లాంటి ఈ యొక్క ఆహార నియమాలను లేకపోతే ప్రార్థన నియమాలు మనం చేసినప్పుడు వీటన్నిటిని కూడా మనము మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. आइए प्रार्थना करते हैं। हमारे स्वर्गीय पिता, आपका धन्यवाद देते हैं, आपने हमें प्रार्थना करना सिखलाया अपने पुत्र यीशु मसीह के द्वारा, और आपसे प्रार्थना करते हैं कि आप हम सब लोगों की सहायता करें कि हम नित्य इस प्रार्थना को कर पाएं और आपके आशीष अपने जीवन में देख पाएं। ये प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे परमेश्वर पिता का प्रेम, यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ सदा बनी रहे, आमीन, हालेलुया।